తిరుమల లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర ఆరోపణలు వస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటి అంటే అర్థం కావాల్సిన జనానికి ముందు నాకు అర్థం కాలేదేమో. సో మ్యాటర్ ఏంటంటే దీనికి సంబంధించి తిరుమలలో గతంలో ఈవోగా పనిచేసినటువంటి ఐవైఆర్ కృష్ణారావు గారు స్పందించారు. మరి వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి స్పందించాడు. ఆయన మాజీ చైర్మన్ కాబట్టి, టీటీడీ చైర్మన్ కాబట్టి గతంలో. అలాగే భూమన కరుణాకర్ రెడ్డి స్పందించాడు. ఆయన కూడా గతంలో టీటీడీ చైర్మన్ కావచ్చు. జగన్మోహన్ రెడ్డి స్పందించాడు, ఎందుకంటే ఆరోపణలు ఆయన మీదే వస్తున్నాయి కాబట్టి. అంబటి రాంబాబు స్పందించాడు, వైసీపీ నేత. అలానే బొత్స సత్యనారాయణ స్పందించాడు, వైసీపీ నేత. అరే ఇంతమంది స్పందిస్తున్నారే, మరి అసలు ఈ వివాదానికి కారణమైనటువంటి వ్యక్తి ఈవో ధర్మారెడ్డి స్పందించడేంటి? ఇది కదా ఆశ్చర్యం. అసలు ఇప్పటి వరకు ఆయన నోరెత్తలేదు, బయటికి రాలేదు. ఇది జరిగిందనో జరగలేదనో, మేము ఈ చర్యలు తీసుకున్నామనో, లేకపోతే నేను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి 18 ట్యాంకర్లలో కల్తీ ఉందని గుర్తించి మేము వెనక్కి పంపాము, మేము ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము, ఎక్కడ అవకతవకలకు తావివ్వలేదు, మా ప్రభుత్వంలో అన్నీ మేము పద్ధతి ప్రకారం చేసామని చెప్పాడుగా. కనీసం బయటకు వచ్చి ఆయన మాట్లాడాలి కదా, చెప్పాలి కదా. ఆయన హయాంలో జరిగిందనే కదా ఇది వివాదం అంతా. ఆయన ఎందుకు బయటికి రాలేదు? ఇప్పటి వరకు నోరు తెరవలేదంటే జనాలకి ఏం మెసేజ్ వెళ్తుంది? ఏదైతే ఆరోపణలు వచ్చావో అవి నిజమే, అందుకే ఈవో ధర్మారెడ్డి మాట్లాడట్లేదు, మాజీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడట్లేదు, ఇది కదా వెళ్ళేది. ఈవో ధర్మారెడ్డి మిస్సింగ్, నిజంగానే మిస్సింగే, ఇంతవరకు నోరు తెరవల. సరే కల్తీ జరిగింది అంటే ఇది ఒక విచిత్రమైన కల్తీలు అనమాట. ఎట్లా ఉంటుందంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనం 1 కేజీ వేరుశెనగ గుళ్ళు కొనాలంటే మనకి ఒక 300-400 రూపాయలు అవుతాయి. అది నూనె వచ్చే పప్పు కొనాలంటే నార్మల్గా అయితే తక్కువే అవుతాయి అనుకోండి. ఇది కొంచెం క్వాలిటీ పెట్టుకుంటే మనకు ఒక 600-700 వరకు కూడా ఉంటుంది రేటు. అయితే మరి 1 కేజీ వేరుశెనగ నూనె రావాలి అంటే కనీసం 2 నుంచి 3 కేజీల పప్పు ఆడించాలి, అప్పుడే నూనె వస్తుంది కేజీ. మరి మనకి కేజీ వేరుశెనగ నూనె ప్యాకెట్ ఎంతకు అమ్ముతున్నారు? 190 to 200. 600 నుంచి 1200 వరకు ఖర్చు అయ్యేటువంటి దాన్ని కేవలం 200 రూపాయలకి, అంటే 1000 రూపాయల నష్టానికి కంపెనీలు అమ్ముతాయా? ఒకసారి ఆలోచించండి. మరి అంత తక్కువకి ఎలా ఇవ్వగలుగుతున్నాయి? అసలు ఏంటి దీంట్లో ఉన్నటువంటి మతలబు? నెయ్యి విషయంలో కూడా అంతే. సాధారణంగా బయట ఎవరైతే గేదెలు పెంపకం చేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర నెయ్యి కొంటే మనకి 1 కేజీ నెయ్యి కావాలి అంటే కనీసం తక్కువలో తక్కువ మనకి 800 నుంచి 1200 వరకు ఉంది బయట. మరి ఇదే నెయ్యి చాలా బ్రాండ్లు ఉన్నాయి కదా, బ్రాండ్లు నేను పేర్లు చెప్పనులే, పెద్ద పెద్ద బ్రాండ్లు వేసుకుని టీవీలో యాడ్లు కూడా ఇస్తుంటారు కదా, ఇవి 500కి 400కి వచ్చేస్తుంటాయి. ఎట్లా వస్తుంది ఇంత తక్కువకి? ఎప్పుడన్నా ఎవరన్నా ఆలోచించారా? కానీ కల్తీ జరిగింది అంటే జరగలేదు. ఇదే కదా మనం నమ్మేది. మనం తినేదంతా స్వచ్ఛమైందని నమ్మే కదా తింటున్నాం. కానీ ఏం అర్థం కావట్లా. అంటే ఇప్పుడు తిరుమలలో కల్తీ జరిగింది అని చెప్పి నేను అనట్లేదు, జరగలేదు అని కూడా నేను చెప్పట్లేదు. ఎందుకని అంటే అది విచారణ జరగాల్సి ఉంది. జరిగిన తర్వాత నిజమేంటి అనేది విచారణ అధికారులు బయట పెడతారు. అప్పటి వరకు మనం దాని మీద కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కానీ అసలు ఆరోపణలు అంటూ వచ్చిన తర్వాత అది ఎవరి హయాంలో వచ్చాయి అనేటువంటి దానికి ఆ వ్యక్తి బయటకు వచ్చి ఏదో ఒక వివరణ అయితే ఇవ్వాలి కదా. అది ఏది ఇవ్వకుండా సైలెంట్గా ఉంటే దాన్ని బలపరిచినట్లే కదా. మరి ఈ మాత్రం జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి ఒక కుర్చీ అప్పజెప్పి ఒక పవిత్రమైనటువంటి ప్లేస్లో ఒక పవిత్రమైనటువంటి బాధ్యతను అప్పజెప్పి అందలం ఎక్కించడం అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియాలి, ఎలాంటి వాళ్ళని నమ్మి ఎలాంటి పదవులు కట్టబెట్టాడు అనేది.